కాజెస్ ఫర్ ఫిమేల్ ఫోయిటిసైడ్ ఆర్ ఇన్ఫాంటిసైడ్. ఓకే, సో ఎందువల్ల ఈ యొక్క ఆడపిల్లల్ని చంపేస్తూ ఉన్నారు, ఎందువల్ల అట్లా చేస్తూ ఉన్నారు అని మనం చూసినట్లయితే కనుక పోవర్టీ అనమాట. సో పేదరికం, జెండర్ డిస్క్రిమినేషన్. ఓకే, సో సమాజం స్త్రీలని పురుషుల్ని బాలురను బాలికలని ఎట్లా వేరు చేసి చూస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, సరైన విద్య అనేటువంటిది వారికి లేకపోవటం వల్ల, ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఆచార సాంప్రదాయాలని వారు బాగా ఫాలో అవటం ద్వారా, ఫ్యూచర్ స్పెక్యులేషన్స్, ఎడ్యుకేషన్, మ్యారేజ్, డౌరీ. సో ఆడపిల్ల పుడితే ఖచ్చితంగా ఆమెను చదివించడం ఒక భారం, పెళ్లి చేయడం ఒక భారం, కట్నం వేయడం అనేటువంటిది ఇంకొక భారం. విమెన్ ఆర్ వ్యూడ్ యాజ్ అ లయబిలిటీ. ఓకే, సో ఆడపిల్లల్ని ఒక అప్పులాగే చూస్తారు కానీ ఒక ఆస్తిలాగా చూడరు అనమాట. సో అబ్సెషన్ ఫర్ సన్, ఎప్పుడు మగపిల్లడే కావాలి అనేటువంటి కోరిక. ఫియర్ ఆఫ్ డౌరీ బై మెనీ పువర్ క్లాస్ ఫ్యామిలీస్. ఇంకా ఏంటి అంటే అమ్మో ఎంత కట్నం ఇచ్చి చేయాలో అని చెప్పి పేద కుటుంబాల్లో అసలు ఆడపిల్లలు అంటేనే భయం వాళ్ళకి. గర్ల్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ఫినాన్షియల్ ఆబ్లిగేషన్ బై మెనీ పేరెంట్స్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే వాళ్ళకి ఇది చాలా కష్టమైనటువంటిదిగా భావిస్తారు. Infanticide is nowadays a criminal offence in India, but it is an under-reported crime. Reliable objective data is unavailable. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ రోజుల్లో ఆడపిల్లలు అని తెలుసుకొని చంపేస్తే గవర్నమెంట్ ఏమాత్రం ప్రభుత్వం ఊరుకోవట్లేదని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అన్ని చోట్ల ఏది జరుగుతుంది అనేది ఎవరు కూడా ఒక రికార్డ్ని ప్రిపేర్ చేసి ఎవరికి తెలియజేయట్లేదు. కాబట్టి సీక్రెట్గా రహస్యంగా జరిగేవి ఎన్ని చోట్లైనా సరే జరుగుతూనే ఉన్నాయి అనమాట. వీ నీడ్ టు ఎడ్యుకేట్ దోస్ ఎడ్యుకేటెడ్ as well as the uneducated ignorant who commit such crimes as female infanticide. ఎవరైతే విద్య లేకోకుండా చదువుకొని కూడా ఇలాంటి పిచ్చి పనులు చేసేటువంటి వారిని, చదువు లేకపోవడం వల్ల ఇలాంటి పిచ్చి పనులు చేసేటువంటి వారికి మంచి జ్ఞానం అనేటువంటిది వారికి అందించి ఇలా చేయడం అనేది ఒక శిక్ష, ఇది చేయడం అనేటువంటిది ఒక నేరం. ఒక జీవి యొక్క ప్రాణాన్ని తీయడం అది చాలా తప్పు, అది నేరము, అది ఒక దోషము అని చెప్పి చెప్పాలన్నమాట, తెలియజేయాలి.